అయితే ఇక్కడ సిఏ సంబంధించినటువంటి వీడియోస్ లో అన్న ఒకటి గమనించాలి. యాక్చువల్లీ సిఏ చట్టం తీసుకొచ్చారు కదా, సిఏ చట్టం వల్ల అత్యధిక లాభపడేది పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో, ఆఫ్ఘనిస్తాన్ లలో ఇరుక్కుపోయినటువంటి ఇక్కడి ఒకప్పుడు దళితులే 100%. దీనిపైన మీకు థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకంలో డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిఫరెన్సెస్ ఉన్నాయి. నేను విత్ పేజ్ నంబర్ కూడా చెప్పగలుగుతా. నేనేమంటున్నానంటే ఈ సిఏ దాని వల్ల దళితులకు మేలు జరుగుతున్నప్పుడు మరి పగిడిపల్లి శ్యామ్సన్ గారు అది యాక్చువల్లీ జేఎన్యూ మీద జరిగేటటువంటి ఎజెండా మీద చేసింది కాదు. అది జేఎన్యూ ఎజెండా ఇస్ సపరేట్ పాకిస్తాన్, సపరేట్ కాశ్మీర్. ఇది సపరేట్, ఇది సిఏకి సంబంధించింది. సిఏకి సంబంధించి నువ్వు దళితులకు మేలు జరుగుతుంది సిఏ వల్ల అని తెలిసి కూడా నువ్వు ఎట్లా పోయినావు? మరి అది క్వశ్చనబుల్ విషయం కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపాదించుకొని విద్వేషాలు రెచ్చగొట్టం కాదు. ఇప్పుడు అసలు విషయం అనేది సద్దుమణిగింది. ఇప్పుడు సాయి గారి విషయంలో ఖండించలేదంట మీరు పొరపాటు. మేము మొదటి నుంచి అంటున్నాం, మార్వాడీలు ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే తెలంగాణ వాళ్ళని తిడుతున్నారో అట్లాంటి వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలన్నా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడారు, మార్వాడి గురించి మాట్లాడారు, యుద్ధంగా ఇట్లా విద్వేషాలని చల్లబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, మార్వాడి గురించి అందరూ మాట్లాడారు. ఒక విషయం ఏంటంటే ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు మనం మోసపోతూనే ఉంటామని చెప్పి లెనిన్ అన్నాడు. అంటే అక్కడ ఆయన మనం ఎందుకు అనుకోవాలని కాదు, ఏ తెలంగాణ సంస్కృతి తాగటం కాదు. నాకు తెలిసినంత వరకు అయితే పోరాటం ఉంటుంది రక్తంలో. నైజాం మీద కొట్లాడు, ఆ తర్వాత ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ మీద కొట్లాడు, అందరి మీద కొట్లాడు. ఆ కొట్లాటలో అన్ని వర్గాలు ఉన్నాయి, ఒక హిందువులే కాదు. రామానంద తీర్థ ఆర్య సమాజాన్ని ఇక్కడ ఎందుకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో ఉండి కొట్లాడిండు? హిందువుల కోసమే కొట్లాడినా. ఇక్కడ అందరూ బతకాలి, హాయిగా బతకాలి, మన పాలన మనకు కావాలని చెప్పి కొట్లాడారు. కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దీన్ని ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది మంచిది. అందుకే రాహుల్ గాంధీ గారు ఏమంటాడు, నఫరత్ చూడు అంటాడు. విద్వేషాలు వదలండి, ఈ దేశం అంతా ఒకటి కావాలని చెప్పి కశ్మీర్ నుంచి కన్యాకుమారి తుకుడే తుకుడే గ్యాంగ్ కు ఆధ్యాత్మిక ఏమంటారు మన మూల పురుషుడైనటువంటి మన ఎవరు స్లోగన్స్, మూల పురుషుడు కాదు స్లోగన్స్ ఇచ్చినటువంటి పేరు కన్యాకుమారిని ఎంబడి పెట్టుకొని తిరుగుతాడు. భారత్ తోడో అనేటువంటి ఎంబడి పెట్టుకొని భారత్ జోడో ఎట్లయితే మీరు దాన్ని తీవ్రంగా ఖండించాలి. మీరు ఆలోచన రాహుల్ గాంధీ గారిని తప్పనట్లేదు, దేశం రాహుల్ గాంధీ గారిని తప్పనట్లేదు. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చిన్న అంశం ముగిస్తాను, అయిపోతుంది. అట్లా అమెజాన్ ఉంది, ఇవాళ ఇంట్లోకి కదలకుండా ఇంట్లోకి వస్తువులు అన్ని వస్తువులు వస్తాయి. అదేవిధంగా జెపిటో, బ్లింకిట్, తర్వాత ఇంకా రకరకాల ఆన్లైన్ వ్యాపారాలు, సరుకులు అన్ని వస్తాయి. మార్వాడి షాప్ కి ఎవరు పోతున్నారు, ఇంకెవరు పోతున్నారు? పెద్ద పెద్ద చెన్నై షాపింగ్ మాల్లు, సిఎంఆర్లు ముందు చిన్న చిన్న దుకాణాలు, మార్వాడి దుకాణాలు వెలవెలబోతున్నాయి, సామాన్యులు ఆర్యవైశ్యుల దుకాణాలు వెలవబోతున్నాయి. సంస్కృతి అనేది, వ్యాపారం అనేది సరళి మారిపోయింది. ఇది ప్రపంచీకరణ. దీని ప్రభుత్వాలే స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తారు. ఎందుకు? ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం, దేశాల అభివృద్ధి కోసం.